శ్రీమాత్రి నమః. భగవద్బంధువులకు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాసన నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదైవ సదా శివ. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాసన నమస్కారాలు. గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి కృపాకటాక్షాలు ఇళ్ళపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చెప్పబో విషయం ఏమిటంటే కనుక గురు పౌర్ణమి కోసం చెప్పుచూ ఉన్నాను. గురు పౌర్ణమి అంటే కనుక చాలా చాలా పవిత్రమైన రోజు అన్నమాట. గురువుకి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చే రోజు గురు పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణానికి వ్యాస పౌర్ణమి కూడా అంటారనమాట. ఈ సంవత్సరము ఎప్పుడొచ్చిందంటే కనుక 20వ తారీఖు పౌర్ణమి ప్రారంభమవుతుంది. 20వ తారీఖు సాయంకాలము పౌర్ణమి 5:20 ప్రారంభమయ్యి పౌర్ణమి రోజు ఆదివారం నాడు పౌర్ణమి 4:13 సమాప్తి అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు జరిపించుకుంటాం గురు పౌర్ణమి అంటే కనుక 21వ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట. చాలామంది అత్యేకమైన భక్తిభావంతో ఆ స్వామివారిని అర్చిస్తూ పూజిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గురు దర్శనం చేసుకోవాలి. ఎవరైతే విద్య నేర్పిన గురువు ఉన్నాడో ఆ గురువుని స్మరించాలి, పూజించాలి, అర్చించాలి, వారి పాద పూజ కూడా జరిపించాలి. ఎందుకంటే కనుక గురు అనుగ్రహంతోనే మనం ఇంతటి వారం అవుతూ ఉన్నాము. గురు అనుగ్రహం లేని పక్షంలో మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మొత్తం తీసి జ్ఞానాన్ని పొందిన వాడే గురువు. కాబట్టి గురువుకు ఎంత చేసినా, ఎంత పూజించినా, ఎన్ని అర్చించినా, ఎంత తాంబూల దక్షిణ సమర్పించినా తక్కువనే. ఇంతటి స్థాయిని నిలబెట్టిన గురువుని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఆ గురువు లేకుంటే కనుక మనం ఈ స్థానానికి రాము ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అవకాశం బట్టి గురువు దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఇప్పుడు సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, హయగ్రీవ స్వామి కానీ, ఎవరికైతే ఏ విధంగా పూజిస్తూ ఉంటారో గురువుని ఈ రోజున స్వామివారికి మీ అవకాశం బట్టి తాంబూల దక్షిణాలు సమర్పించండి. గురు పాదార్చన చెయ్యండి. కనిపించే దైవం ఆ గురువు. ఎందుకంటే కనుక మనం కోరిన కోరికలు తీర్చే గురు అనుగ్రహం ఉందనుకో అన్ని విధాలుగా జయం సాధిస్తూ ఉంటాము. గురు అనుగ్రహం లేని పక్షంలో మనం ఎంత చేసినా కూడా వ్యర్థమే. నవగ్రహాలు గురువు కూడా ఉంటారు. కాబట్టి మనసా వాచా కర్మణ గురువుకు అర్పించామనుకో ఆ గురువుకు తెలియదంటూ ఏది ఉండదు. ఎంత కష్టాన్ని వచ్చినా కూడా గురువుని స్మరించిన వెంటనే పోతుంది సాక్షాత్. కాబట్టి ఈ రోజున పూజించండి, గురువుని ఆచరించండి, అనుసరించండి. అంతేకాకుండా ఒకవేళ కుదరని వారు గృహంలోనే ఉండేవారు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని స్మరించండి. అవకాశం ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా శనగలు నానబెట్టి పసుపు కలర్ దారాన్ని కుచ్చి స్వామివారి దండగా సమర్పించండి. పసుపు కలర్ వస్త్రాలు సమర్పించండి. శనగలు పంచిపెట్టండి. గురు ఆలయాలలో కానీ గృహంలో అయినా సరే ప్రసాదం చేసి పంచిపెట్టండి. గురు అనుగ్రహము ఎల్లవేళలా మనందరికీ ఉండాలి. మనసా వాచా కర్మణ ధ్యానించండి, పూజించండి, అర్చించండి. గురుదేవుల పాదపద్మాల ప్రతి ఒక్కరు కూడా నమస్కరించుకోండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురు అనుగ్రహము ఎల్లవేళలా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. జగన్మాత్రే నమః.